నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఉద్యోగులకు సివిల్ సర్వీస్ కమిషన్ మనం చూసుకుంటే శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ఆసుపత్రులలో క్రమానుగతంగా వైద్య పరీక్షల కోసం ఉద్యోగుల సెలవు అనుమతులకు మరియు వారి 4 నెలవారీ సెలవు రోజులకు మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి స్పష్టం చేసింది. ప్రతి రకమైన సెలవులు సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదించిన నిర్ణయంలో పేర్కొన్న ప్రత్యేక నిబంధనల ద్వారా నిర్వహించబడతాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని మెడికల్ అథారిటీ ఒక ఉద్యోగికి రెగ్యులర్ మెడికల్ అపాయింట్మెంట్లు అవసరమని నిర్ధారిస్తే రోజువారీ, ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి సందర్శనల కోసం ఉద్యోగి పర్యవేక్షక అధికారం తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కువైట్లోని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా హాస్పిటల్కు వెళ్లాలన్నా అది వారంలో ఒకసారి కానీ, ప్రతిరోజు కానీ, లేకపోతే వారానికి ఒకసారి వెళ్లాలనుకున్నప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే జీతంలో నుంచి ఒక ఫిల్స్ కూడా కట్టు కాదని చెప్పేసి, ఒకవేళ మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రాకుండా ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్లాలని సెలవు తీసుకోవాలంటే కుదరదు. మెడికల్ లీవ్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి, అలా మెడికల్ సర్టిఫికేట్ లీవ్ పెట్టినప్పుడు మీ యొక్క జీతంలో నుంచి ఒక ఫిల్స్ కూడా కట్టు కాదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.